హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకేం చూపించబోతున్నాను అంటే, ఇవేంటో ఒకసారి గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇవి మనము తులసమ్మ దగ్గర పెట్టుకునే ఐటెమ్స్ అనమాట. రోలు, రోకలి అండ్ సానా అండ్ తిరగలనమాట. నాకు ఆ 3 తెలుసు ఫ్రెండ్స్. అది సానని తెలుసు, ఇది తిరగలని తెలుసు, ఇది రోలని తెలుసు. బట్ ఇదేంటో మాత్రం నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకేమన్నా తెలిస్తే చెప్తారా? నేను ఈ ఐటెమ్స్‌ని కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికెళ్ళినప్పుడు అక్కడ అడిగి తీసుకున్నా అనమాట షాప్‌లో. ఇప్పుడు అందరూ తులసమ్మ దగ్గర పెట్టుకొని పూజ చేస్తున్నారు కదా! శ్రావణ మాసం ఆ టైంలో. సో, దీని గురించి విశిష్టత ఏంటా అని చెప్పి నేనక్కడ తెలుసుకున్నాను. తెలుసుకొని కొనుక్కొచ్చుకున్నాననమాట. నా తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి. సో, నాకు ఈ 3 అయితే తెలిసినియి. నేను ఆ షాప్ ఆవిడని అడగడం మర్చిపోయాను దీన్నేమంటారు అని. సో, ఇప్పుడు మనం ఈ కాలంలో మనకే ఇలాంటివన్నీ ఏంటో తెలియట్లేదు. మన పిల్లలకి మనం ఏం చెప్తాం చెప్పండి? సో, అందుకనే నేను తెలుసుకున్నాననమాట. కానీ దీని గురించి అడగటం మర్చిపోయా. సో, మీకెవరికైనా తెలిస్తే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటనేది నాకు చెప్పండి. సో, నా ఐటెమ్స్ అయితే చూసారా? ఈ మూడిటికి నేను చక్కగా పసుపు రాసేసుకొని, తడి పొడి లేకుండా నీట్‌గా ముందైతే కడిగి పెట్టేసుకున్నాను. కడిగిన తర్వాత దానికి పసుపు అప్లై చేశాననమాట. ఆ తేమకి పసుపు అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా జోరుగా అవ్వకుండా. సో, అలాగనమాట. ఇంకా డ్రై అయిపోయినియి. ఇవి తడి ఆరిపోయేపటికి డ్రై అయిపోయినాయి. కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని, మళ్ళీ అప్లై చేసుకుంటున్నాననమాట. సో, వీటినైతే నేను మా తులసమ్మ దగ్గర అలంకరణ చేయాలని అనుకుంటున్నా. సో, ఇవాళైతే శుక్రవారం మంచిది. మంగళవారం, శుక్రవారం ఏ రోజైనా పెట్టుకోవచ్చనమాట. ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా వీటిని శుభ్రం చేసుకొని, మంచిగా మళ్ళీ పసుపు, కుంకుమలతో అలంకరణ చేసుకొని వాటిని మనం పూజ చేసుకోవాలనమాట. పువ్వులు అన్నీ పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి. దీని ద్వారా మనకేంటి మంచి అని అనుకుంటానికి నాకామె చెప్పిందేంటంటే ఒక షాపామ, "అమ్మ లక్ష్మీ కటాక్షం ఇది రోలు, రోకలి, బండలు ఇవి సాన ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షం. సో, ఇయి ప్రతి ఇంట్లో కూడా ఇదివరకి పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఉండేవి. బట్ ఇప్పుడు అందరూ మిక్సీ గ్రైండర్స్ వాడుతున్నారు కదా! సో, అందువల్ల వాటిని తెలుసుకోవాలని జెప్పేసి నేను తెలుసుకున్నాననమాట. ఇదిగోండి నా పూజా మందిరం గూడా మీకు చూపించాలనుకుంటున్నాను. నా పూజా మందిరంలో ఇవాళ శివయ్యకి విభూదభిషేకం చేశాను. అలానే ఇదిగోండి చూడండి నా లక్ష్మీదేవి అమ్మవారు అండ్ కనక మహాలక్ష్మి అమ్మ, అలాగే ఏడుకొండల స్వామి ఇలా నా పూజ గదైతే నేను సిద్ధం చేసుకొని రోజు నిత్య దీపారాధన చేసుకుంటా. ఈయన గణేషుడు. కాణిపాకం నుంచి తెచ్చుకున్నాను. సో, లివింగ్ రూమ్‌లో పెట్టుకున్నాననమాట. డైలీ నేను దీపం పెట్టుకుంటానక్కడ. సో, ఇదిగోండి మన కృష్ణయ్య, కిట్టయ్య నాకు చాలా ఇష్టం అనమాట. ఇది నా లివింగ్ రూమ్ పూజా విధానం అయితే ఇది. ఇదిగోండి అలంకరణ చేసుకున్న వీటిని నేను తులసమ్మ దగ్గర అలంకరణ పెట్టేశాననమాట. రోజు పొద్దున్నే చక్కగా తులసి కోటకి నీళ్లు పోసుకొని అలంకరణ చేసుకుంటాను.